ఏనుగుపాలెంలో ఈ నెల 6న జరిగిన గుంటూరు శివ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డీఎస్పీ హనుమంతరావు కేసు వివరాలు వెల్లడించారు. అక్రమ సంబంధం, పాత కక్షలే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలిపారు. హతుడు శివ, నిందితుల కుటుంబాల మధ్య గతంలో వివాదాలు, గొడవలు జరిగాయన్నారు. ఇటీవల జరిగిన తగాదాను మనసులో పెట్టుకుని నిందితులు శివను పొలంలో కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఏనుగుపాలెంకు చెందిన శ్రీను, సుబ్బారావు, వెంకట్రావు అనే 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన 2 గడ్డపారలు, కర్ర, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. మర్డర్ చేయడం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని వెనుకొండ పట్టణంలో ఏనుగుపాలెం అనే విలేజ్ దగ్గర రీసెంట్గా గుంటూరు శివ అనే అతన్ని రీసెంట్గా మర్డర్ చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాని మీద మా సిఏ గారికి రాబడిన సమాచారం మేరకు వెంటనే స్పాట్కి వెళ్ళి ఆ మర్డర్ జరిగిన వ్యక్తి గుంటూరు శివగా గుర్తించి అక్కడ మిగతా ఫార్మాలిటీస్ అన్నీ ఇంక్వెస్ట్, పోస్ట్ మార్టం చేసిన తర్వాత దానిలో తదుపరి దర్యాప్తులో భాగంగా ఎందుకు మర్డర్ చేశారు, ఎవరు చేశారనే దాని మీద విచారణలో భాగంగా మాకు స్పెసిఫిక్గా తెలియవచ్చింది ఏంటంటే ఈ డిసీజ్డ్ యొక్క భార్యతోటి సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇతనికి ఈ యవన్, ఇతను చింతల సీను, ఇతను మెయిన్ ముద్దాయి, ఈ వెనక కనిపిస్తున్న వ్యక్తి ఏదో ఉంది అని ఒక ఆరోపణలు ఉన్నాయి అక్కడ. అదేవిధంగా దాని మీద ఇతను ఆ అమ్మాయి వెంటబడుతున్నాడని, చనిపోయిన అతను వాళ్ళ నాన్న, అమ్మాయి నాన్న అందరూ కలిసి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు 2023లో. దాని మీద కూడా మనస్తాపం పెట్టుకొని ఉన్నాడు అతను డిసీజ్డ్ మీద. ఇతను అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని వెనుకొండ పట్టణంలో ఏనుగుపాలెం అనే విలేజ్ దగ్గర రీసెంట్గా